హీరోలు ఫామ్లోకి వచ్చేదెప్పుడు? రెండేళ్లుగా వచ్చిన సినిమాలు వచ్చినట్టే చాప చుట్టేస్తున్నాయి తప్ప ఒక్కటి కూడా హిట్ కొట్టలేదు. అయినా విజయాల సంగతి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తాయి. కానీ మార్కెట్ ఏమైనట్టు? క్రేజ్కొచ్చిన తిప్పలేంటి? ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు స్టార్ట్ చేశారా లేదా? అక్కినేని హీరోల కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చేస్తున్న కొత్త ప్లానింగ్ ఏంటో తెలుసా? హ్యావ్ ఎ లుక్. అక్కినేని హీరోలకు టైం అస్సలు బాగోలేదు. ఈ మధ్య వాళ్ళ సినిమాలేవీ పెద్దగా ఆడట్లేదు. ఇలాంటి సమయంలోనూ ఫ్యాన్స్ కు కొత్త గొప్ప ఊరట దూత వెబ్ సిరీస్. నాగ చైతన్య ప్రధాన పాత్రలో విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన దూత సిరీస్ కు ఓ రేంజ్ రెస్పాన్స్ వస్తోంది. అదే సినిమాల పరంగానూ కంటిన్యూ చేయాలని చూస్తున్నారు చైతు. 2022 సంక్రాంతికి విడుదలైన బంగారాజు సినిమాకు మొదటి రోజు 17 కోట్ల గ్రాస్, 10 కోట్లకు పైగా షేర్ వచ్చింది. అది చూశాక అక్కినేని హీరోల మార్కెట్ భారీగా పెరిగిందనుకున్నారంతా. కానీ ఆ తర్వాతొచ్చిన ఏ సినిమా కనీసం ఫుల్ రన్లోనూ 10 కోట్ల మార్క్ అందుకోలేదు. ఒకేసారి అంత దారుణమైన పరాజయాలు ఎందుకొస్తున్నాయో ఫ్యాన్స్కి కూడా అంతు చిక్కట్లేదు. నాగార్జున సంగతి పక్కన పెడితే చైతు, అఖిల్ పరిస్థితి దారుణంగా ఉందిప్పుడు. ఇప్పటికీ మీడియం రేంజ్లోనే ఆగిపోయారు నాగ చైతన్య. ఎన్ని విజయాలొచ్చినా ఈయన మార్కెట్ 30 కోట్లు మించలేదు. కస్టడీకి 10 కోట్లు కూడా రాలేదంటే పరిస్థితి అర్థమైపోతుంది. ప్రస్తుతం చందు మొండేటితో తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారీయన. దీనిపైనే చైతు ఆశలన్నీ ఉన్నాయి. దీని బడ్జెట్ 70 కోట్లకు పైగానే ఉందని అంచనా. అఖిల్ ఏజెంట్ అయితే కనీసం 7 కోట్లు తీసుకురాలేదు. 2015లోనే అఖిల్ తొలి సినిమాకు తొలి రోజు 9 కోట్లకు పైగా షేర్ వచ్చింది. ఆ తర్వాత అఖిల్ ఆ రేంజ్ మ్యాజిక్ చేయలేదు. ఈ పరిస్థితి చూశాక అన్నపూర్ణ స్టూడియోస్ స్వయంగా రంగంలోకి దిగి ఇకపై ఏడాదికి చైతు, అఖిల్తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికోసం కథల వేట కూడా మొదలైంది. మరి అక్కినేని బ్రదర్స్కు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.